ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, 25వ తారీఖున నీ ఆశ తప్పకుండా నెరవేరబోతుంది. ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటను వెంటనే విను అంటున్నారు. 25 అంటే గురువారం రోజున నీవు అనుకుంటున్నటువంటి ఆశ నెరవేరబోతుంది అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదా. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటాం. ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధలు పడుతూ ఉంటాం కదండి. అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు గురూజీ సాయి దేవరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చక్కని పరిష్కారం చెబుతారు. వారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9618186025. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఇలా మీకు ఉన్నటువంటి సమస్యను బట్టి ఖచ్చితమైనటువంటి పరిష్కారం దొరకాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. పూజల రూపంలో కానీ, పరిహార రూపంగా కానీ పరిష్కారం చెబుతారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. 25 గురువారం రోజున నీవు ఎదురు చూస్తున్నటువంటి నీ ఆశ నెరవేరబోతుంది. నిజం. నువ్వు వింటున్నటువంటి మాట తప్పకుండా నిజమవుతుంది. నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీ చెంతకు రాబోతుంది. అందరూ కూడా మనవాళ్లే అని అనుకున్నావు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ అందరూ కూడా మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకున్నావు చూడు. అలా అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. అందమైనటువంటి జీవితం ఎక్కడో వెతికితే దొరకదు. మనకు మనం నిర్మించుకుంటేనే తప్పకుండా అది తయారవుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నాడు బాబా అని అనుకుంటున్నావేమో. నీ గురించే చెబుతున్నాను. నీవు దేని గురించి అయితే పోగొట్టుకుని బాధపడుతున్నావో దానికి సంబంధించినటువంటి విషయం గురించే చెబుతున్నాడు ఈ బాబా. జీవితంలో నువ్వు అందరినీ కూడా నా అని అనుకున్నావు. అలాగే ప్రతి ఒక్కరినీ కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమతోనే పలకరించి వారికి దగ్గరయ్యావు. అందరినీ కూడా మంచి చేసుకున్నావు. కాకపోతే వారందరూ కూడా కేవలం నీకు ఎలాంటి మనస్తత్వం అయితే ఉందో వారికి కూడా అలాంటి మనస్తత్వమే ఉంటుంది అనుకొని మాత్రం పొరపాటు పడ్డావు. దేని గురించైనా కానీ నీకు తెలియనప్పుడు, అలాగే దాని గురించి నీకు అసలు పూర్తిగా అవగాహన లేనప్పుడు, అర్థం కాకపోతే మరొకసారి దాని గురించి నిజమా కాదా అని అడిగి తెలుసుకో. అందులో ఎలాంటి తప్పు లేదు. అంతేకాని ఇతరుల గురించి తెలియకుండా వారి గురించి పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడేవారు కాదు కదా. కనీసం నీకంటూ నీ కుటుంబ సభ్యులతో పాటు నీ బంధం కూడా దూరమైపోతుంది. నిన్ను అర్థం చేసుకునేవారు కూడా ఎవ్వరూ ఉండరు. కోపం, ఆవేశం ఉన్నవారు ఎప్పుడూ కూడా ఎవరికి ద్రోహం చేయరు. నిజమే, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ప్రస్తుతం నీ కోపం, ఆవేశం అసలు అర్థం లేనివి. ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలిసి కూడా, అలాగే వారి మనస్తత్వం గురించి కూడా తెలిసి కూడా నీకు నువ్వుగా వారిని అర్థం చేసుకోవాల్సింది పోనిచ్చి వారిని తప్పుగా అర్థం చేసుకున్నావు. అలాగే వారి నుండి ఇప్పుడు దూరమై నువ్వెంత బాధపడుతున్నావో కూడా నాకు బాగా తెలుసు. నాకు తెలియడమే కాదు, నీకు కూడా నీ జీవితం పట్ల, అలాగే నీ బంధం పట్ల పూర్తి అవగాహన ఏర్పడింది కదా. వారు దూరమైన తరువాత నీ జీవితం ఎలా అయిందో, వారు ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒక్క మాట చెబుతాను, గుర్తుంచుకో. కోపంలో వచ్చినటువంటి మాటను కనుక నువ్వు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్నటువంటి బాధను గురించి కనుక నువ్వు తెలుసుకొని ఉంటే ఆ బంధం ఇప్పుడు నిలబడి ఉండేది. అలా ఉండగలగడానికి నీకు కావలసినటువంటి ఆయుధాలు ఏమిటో తెలుసా? చిరునవ్వు, మౌనం. ఆ క్షణంలో నువ్వు మౌనంగా కానీ, లేదంటే చిరునవ్వుతో కానీ వచ్చినటువంటి సమస్యను కనుక ఎదుర్కొని ఉంటే ఈరోజు నీ బంధం నీకు హాయిగా వారితో సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవానివి. కానీ ఈరోజు నీ బంధం నిలబడకపోవడానికి కారణమేమిటో నీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. కోపం. ఆ కోపం వెనుకున్నటువంటి బాధ ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైందా? అలాగే నీలాంటి మనస్తత్వమే వారికి కూడా ఉండాలి అనుకోవటం చాలా పొరపాటు. చిరునవ్వు అనేది, అలాగే మౌనం అనేది, ఈ రెండూ కూడా చాలా గొప్ప ఆయుధాలు తెలుసా?
చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అలాగే మౌనంతో కూడా చాలా సమస్యలు అసలు మన దరికి రాకుండా చూసుకోవచ్చు. నువ్వనవచ్చు, బాబా, ఒకరి మీద విపరీతమైనటువంటి కోపం వస్తుంది అంటే, వారిపై అంత కోపాన్ని నేను చూపిస్తున్నానంటే, వారిపై నాకు ఇష్టం లేదనుకుంటున్నావా? వాళ్ళంటే ఇష్టం లేకనే ఇన్ని రోజులు ఆ బంధం దూరమైందని కుమిలిపోతూ ఉంటున్నాననుకుంటున్నావా? వాళ్ళు లేకుంటే నా ప్రాణంలో ఉండడం లేదని నీకు తెలియడం లేదా? నేనెంత బాధపడుతున్నానో నీకు అర్థం కావడం లేదా? అలాగే నా కుటుంబం కూడా వారి రాక కోసం ఎంతగా ఎదురు చూస్తుందో నీకు తెలియడం లేదా అని అడుగుతావేమో. నేను ఒప్పుకుంటాను. నీ ప్రేమ గొప్పది. అలాగే నీ బంధం కూడా గొప్పదే. నేను కాదనడం లేదు. ఎవరినీ కూడా బాధ పెట్టే మనస్తత్వం కాదు నీది. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకునేటటువంటి మనిషివి నీవు. కానీ అందరి వలన ఇప్పుడు కష్టపడుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు. ఇది నిజమే కదా? నిండుగా ఉన్నటువంటి పూలతో నిండిన తోట చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, మనకు వచ్చేటటువంటి ఆలోచనలతో నిండినటువంటి మన మనసు కూడా అంతే అందంగా ఉండాలి. అలాగే లేనిపోని అపోహలతో, అలాగే అనుమానపు ఆలోచనలతో నిండి కనుక ఉంటే నీ మనసు కూడా అంతే వికలం చెందుతుంది. అలాగే అనుమానాలకు దారితీస్తుంది. నీ మనసుకు ఏదో గాయం చేశారని నీ బంధాన్ని దూరం చేసుకున్నావు. అలా ఆ బంధాన్ని దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించింది అని అనుకున్నావు ఆ క్షణంలో. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు వారు మనతో అలా ప్రవర్తించవలసి వచ్చింది అనేది కనుక అర్థం చేసుకోగలిగి ఉంటే 99 సమస్యలన్నీ కూడా ఆ రోజే తీరిపోయి ఉంటాయి. అదేమి చిత్రమో కానీ దూరంగా నాటినటువంటి మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరగా అవుతాయి. కానీ మనుషులు మాత్రం పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరమవుతూ వస్తున్నారు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక విషయం చెబుతాను, గుర్తుంచుకో. తప్పు అనేది జీవిత పుస్తకంలో కేవలం ఒక పేజీ లాంటిది. బంధాలు మొత్తం పుస్తకమే. అవసరం అనుకుంటే ఆ తప్పు అనేటటువంటి పేజీని చింపేయాలి, కానీ ఆ ఒక్క పేజీ కోసం మొత్తం పుస్తకాన్నే పోగొట్టుకుంటారా? అలాగని తప్పులు చేసేస్తూ ఒక్కొక్క పేజీని చించేస్తే అలాగే మిగుల్చుకుపోతుంది ఆ బంధం కూడా. కాబట్టే ఒక తప్పును గురించి అర్థం చేసుకున్న తరువాత ఆ తప్పును పదే పదే ఇక జీవితంలో చేయకూడదు అని మీకు మీరుగా నిర్ణయించుకోవాలి. తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయేటటువంటి మనసు ఉంటే ఎలాంటి బంధమైనా సరే తప్పకుండా కలిసే ఉంటుంది. అదే వదిలించుకునేటటువంటి ఉద్దేశం ఉంటే ఎప్పటికీ కూడా ఆ బంధం నిలబడదు. అలాగే అసలు ఎప్పటికీ కూడా ఆ బంధం ఇక కలుసుకోలేనటువంటి దూరంగా వెళ్ళిపోతుంది. నీకు నువ్వుగా నీ తప్పును తెలుసుకున్నావుగా, అలాగే మరలా సర్దుకుపోవాలి అని అనుకుంటున్నావు. ఎలాంటి సమస్య వచ్చినా సరే ఇక నుండి నీకు దగ్గరయ్యేటటువంటి ఆ బంధం పట్ల నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా బయటకు పంపేసి, అలాగే నీ మనసులో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా బయటకు నెట్టేసి మునుపటిలా నీ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తావు అని అనుకుంటున్నాను. అలాగే రాబోయేటటువంటి గురువారం రోజున నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం నీకు తప్పకుండా దగ్గరవుతుంది. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నీకు చేస్తున్నటువంటి వాగ్దానం. ఎవరైతే నిర్మలమైనటువంటి మనసుతో వారు చేసినటువంటి తప్పును వారికి వారుగా, బాబా, నేనొక తప్పు చేశాను, ఆ తప్పును సరిదిద్దుకోవాలి అని అనుకుంటున్నాను, కాబట్టి నాకొక్క అవకాశం ఇచ్చి చూడు అని మనస్ఫూర్తిగా ఎవరైతే అడుగుతారో, ఎవరైతే తిరిగి ఆ బంధాన్ని స్వాగతించాలని ఎదురుచూస్తూ ఉంటారో వారికి తప్పకుండా ఈ బాబా అండగానే నిలుస్తాడు. తన తప్పును తాను తెలుసుకున్నప్పుడు ఏ దైవమైనా కూడా సంతోషిస్తాడు. నీ మనసుకు నచ్చిన విధంగా నీ బంధాన్ని కలుసుకొని ఆనందంగా జీవితాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉండు. మునుపెన్నడూ కూడా లేని విధంగా నీ జీవితం ఆనందమయం చేసుకో. ఇక లేనిపోని అపోహలు, అలాగే లేనిపోని అవమానాలను, అనుమానాలను వీటన్నిటినీ కూడా మీ జీవితంలోకి ఇక ఎప్పుడూ కూడా రానివ్వకండి. శాశ్వతం కానటువంటి ఈ జీవితంలో చిన్నపాటి ఆనందాన్ని కలిగించేటటువంటి ఈ జీవితాన్ని ముక్కలు ముక్కలు చేసుకొని మీకు మీరుగా అంధకారంలోకి మునిగిపోకండి. ఇదే మీ నుండి నేను కోరుకుంటున్నది. సంతోషంగా ఉంటారు కదూ? సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.